డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లోని భాష మార్చుకునే విధానం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్దాం. ముందుగా మనం హోమ్ బటన్ ప్రెస్ చేయాలి రిమోట్లో. అది ఏ మోడల్ రిమోట్ అయినా సరే, ఈ మోడల్ అయినా హోమ్ బటన్ ప్రెస్ చేసి మనం కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇలా వచ్చినప్పుడు నావిగేషన్ ద్వారాగా సెట్టింగ్ బటన్కి వెళ్ళాలి. ముందుగా సెట్టింగ్ బటన్లోకి వెళ్ళి దీంట్లో నావిగేషన్ బటన్ ద్వారాగా థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళేసి డివైస్ సెట్టింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఆడియో సబ్ టైటిల్ అనే ఆప్షన్కు రావాలి. వచ్చేసిన తర్వాత లాంగ్వేజ్ ఆడియో సెట్టింగ్ అనే మెనూ వస్తుంది. దీంట్లో ఆడియో లాంగ్వేజ్ 1, ఆడియో లాంగ్వేజ్ 2 ఈ రెండింటిని లాంగ్వేజ్ ఆప్షన్ మార్చుకుంటే వెంటనే మనకి వచ్చే ఛానల్ లాంగ్వేజ్ అనేది మారుతుంది. మీకు ఇష్టం, మీకు ఏ ఛానల్ ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆ లాంగ్వేజ్ని చూజ్ చేసుకోవచ్చు. మనకి తెలుగు, ఇక్కడ లోకల్లో తెలుగు వాడతారు కాబట్టి తెలుగు ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆడియో లాంగ్వేజ్ 2 అనే దానికి కూడా వచ్చేసి హిందీ ఉంది ప్రస్తుతానికి. దీన్ని తెలుగు పెట్టాను. చూడండి, బ్యాక్ రావాలా, రిమోట్ ఏ బటన్ అయినా బ్యాక్ వచ్చేసేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా ఆప్షన్ వస్తుంది. ఓకే, సేవ్ చేయాలా, మీ సెట్టింగ్ని సేవ్ చేయాలా లేదా అంటారు. ముఖ్యంగా ఈ చేస్తేనే మీ లాంగ్వేజ్ మారుతుంది. సేవ్ చేయాలి కాబట్టి నావిగేషన్ బటన్ ద్వారా రైట్కి వచ్చేసి ఓకే బటన్ నొక్కితే మీ లాంగ్వేజ్ విజయవంతంగా సక్సెస్ఫుల్ అవుతుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి మనం భాష మారింది లేని చెక్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు భాష అనేది తెలుగులోకి మారింది. థ్యాంక్ యూ.